ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్పై విద్యార్థి సంఘం నేత దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపుతుంది. శ్రీనివాస్ అనే ప్రిన్సిపాల్పై పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నేతలు దాడి చేయడంతో హనుమకొండ పోలీస్ స్టేషన్లో పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. డొనేషన్ ఇవ్వాలంటూ బెదిరిస్తూ నానా బూతులు తిడుతూ తనపై దాడి చేశారని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన విద్యార్థి సంఘం నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రిన్సిపాల్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. స్మైలీ డీజీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ పైన జరిగినటువంటి దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల పాఠశాలల యజమానులంతా కూడా బంద్ పాటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే స్మైలీ డీజీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. నిన్న జరిగిన అసలు ఏ విధంగా నిన్న దాడి జరిగింది, ఎవరు దాడి చేశారనే విషయాలకు సంబంధించి వారితో క్లుప్తంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న మీ స్మైలీ డీజీ స్కూల్ పాఠశాలకు ఏ విద్యార్థి సంఘాల నేతలు వచ్చిండ్రు, అసలు ఏం జరిగింది, ఎందుకు వారు నీ పైన దాడి చేసిండ్రు, ప్రధాన కారణాలు ఏంటి? సార్, నేను నా ఛాంబర్లో కరెస్పాండెంట్ ఛాంబర్లో ఉన్నాను. ప్రిన్సిపల్ ఛాంబర్లోకి మా అడ్మిన్ మేడం కాల్ చేశారు. ఫ్రంట్ ఆఫీస్ నుండి కాల్ చేసి ఇట్లా విద్యార్థి సంఘ నాయకులు వచ్చారు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు సార్, చందాలన్నారు. అంటే ఎందుకట మేడం, దేనికోసం అంటే వాళ్ళు మహాసభలు జరుపుకోవడానికట సార్. అంటే మనం ఇచ్చే పరిస్థితుల్లో లేము, ఒక 500 రాసి పంపించండి అని అన్నాను. మేడం 500 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 25 నిమిషాలు మేడంను, మీరు ఈ 500 ఇచ్చే స్కూలా, మూసుకోండి, మీకు 500 ఇచ్చే స్కూల్ సొమ్మతి లేని స్కూల్ ఎందుకు నడుపుతున్నారు అని మేడంను ఒక విధమైనటువంటి హ్యూమిలేట్ చేస్తున్నారు. 25 నిమిషాల తర్వాత నేను వెళ్ళి ఆ మేడం ఏడుస్తుంటే నాకు వినపడితే కెమెరా ఆన్ చేస్తే వెళ్ళి దయచేసి రండి, 500 తీసుకొని వెళ్ళండి అని ఆ ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేస్తుంటే కూర్చున్న అతను లేచి నా మీదకి చేరలేసి నువ్వెవర్రా లంజోడక అన్నాడు. అలా మాటలు మేము ఎప్పుడు వినాం సార్. ఒక కరెస్పాండెంట్గా మమ్మల్ని పేరెంట్స్ గౌరవిస్తారు, అందరు గౌరవిస్తారు, కానీ అలాంటి మాటలు మేము ఎప్పుడు పడలేదు సార్. డైరెక్ట్ వాళ్ళందరూ లేచి నన్ను ఇక్కడ కొట్టడం జరిగింది. నాకు కళ్ళు తిరిగి నేను ఇక చైరు వాళ్ళ మీద ఇసిరేసి, సార్ నమస్తే సార్, వాళ్ళ మీద ఇసిరేసి నేను పోయి అక్కడ చైర్లో కొద్దిసేపు డ్రెస్ తీసుకొని మళ్ళీ రావడం జరిగింది. అప్పటి వరకు మా సిపి గారు కానీ ఎస్ఐ గారు కానీ ఇద్దరు కానిస్టేబుల్ పంపించారు. అప్పటికి 20 మంది బయట పోగయ్యాలి సార్. పోగయ్యి ఏమంటున్నారు, నీకు ఇది ఉందా అది ఉందా, ఇక మాకు పర్మిషన్స్ అన్నీ ఉంటాయి సార్. మేము ముఖ్యంగా అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడిండ్రు ప్రిన్సిపల్, అందుకే మేము దాడి చేసామంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా దాడి చేయడం గల ప్రధాన కారణం ఏంది? మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా పీడీఎస్ నేతల మీద? ఓన్లీ వాళ్ళకి 500 ఇస్తే హ్యూమిలేట్ అవుతున్నారు సార్. వాళ్ళకు 10,000 కావాలని డిమాండు, లేదు అంటే మినిమం 2,000 కావాలి. అలాంటి చందాలు హ్యూమిలేట్ చేస్తున్నారు. మాకు అంత అమౌంట్ మా దగ్గర ఉండదు సార్. ఒక సంఘం కాదు, 2 సంఘాలు కాదు, ప్రతి ఇద్దరు ఒక విజిటింగ్ కార్డు పట్టుకోవడం, ఒక డైరీ పట్టుకోవడం, రావడం, మమ్మల్ని ఇట్లా హ్యూమిలేట్ చేయడం మేము ఎక్కడి నుండి తీయగలుగుతాం సార్? ఇప్పుడు మా ఆఫీస్ వర్క్లో చాలా ఖర్చులు ఉంటాయి, కానీ అలాంటి మనీ మేము ఇవ్వలేక వాళ్ళతో ఇక ఇబ్బందులు చెప్పలేని సార్. అవి ఈ మీద దాడి జరిగిన సంఘటన పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్పారు సార్? నా మీద దాడి జరిగిన తర్వాత మా సంఘం నాయకులు ఒక ఇద్దరే అటెండ్ కాగలిగింది సార్. ఆ సంఘంలో ఉన్న ఇద్దరు నన్ను, అంటే అప్పుడు కొంత నేను మా కాన్షియస్లో లేను, పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సిపి గారు పంపించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తే అక్కడ మేము జరిగిన సంఘటన అంతా వాళ్ళకి వివరించడం జరిగింది. సిపి గారు ఆ సంఘటన చూసి మాకు అప్లికేషన్ తీసుకొని వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సార్. ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు? హన్మకొండ పోలీస్ స్టేషన్, మా స్కూల్ ముందు ఉన్నటువంటి హన్మకొండ పోలీస్ స్టేషన్. ముఖ్యంగా కూడా స్మైలీ డీజీ స్కూల్కు సంబంధించిన రిసెప్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అసలు వాస్తవంగా ఆడ మహిళలకు సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళపైన కూడా కుర్చీలు లేపే ప్రయత్నం చేశారంటూ కూడా ఇటు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మహిళా ఉద్యోగులు, చెప్పండి అసలు ఏం జరిగింది, అక్కడ గొడవ గల ప్రధాన కారణాలు ఏంటి? నిన్న అరౌండ్గా, నమస్తే అండి, నేను స్మైల్ డీజీ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. నిన్న అరౌండ్గా 11 గంటల 15 నిమిషాలకు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు రావడంతోనే మాకు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఇలా చాలాసార్లు వచ్చారు, ఓపికగా వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాము. నిన్న ఆల్రెడీ మా సార్ కొంత అమౌంట్ ఇచ్చేసినా కానీ ఈ అమౌంట్ మాకు సరిపోదు అనుకుంటూ స్టార్ట్ చేశారు. లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. మా సార్ ఎంటర్ కాగానే చంపమికలు 2 పీకారండి.
ఆ సంఘటన చూసి మేము అసలు షాక్లోకి వెళ్ళి రాలేకపోతున్నాము. అంత పెద్ద కరెస్పాండెంట్ కొట్టడం నాట్ ఏ జోక్. అది దయచేసి మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి విద్యా సంఘాలు ఇంకా రాకూడదు మా ఇన్స్టిట్యూషన్స్కి. మేము లేడీ వర్కర్స్ని ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు మరి ఏ స్కూల్లో జరగకూడదు సార్. ప్లీజ్ మాకు న్యాయం కావాలి. ఎంత డిమాండ్ చేసిండ్రు? వాస్తవంగా మీరు విద్యాబుద్ధులు నేర్పే మీరంతా టీచర్లు, అంత వీడియోలో రికార్డులో కూడా ఇటు కుర్చీ లేపి కొడతాంటే కూడా మీరు మీ సార్ను నివారించే ప్రయత్నం చేసిండ్రు. సార్ అని కూడా మీ సార్ను ఆపే ప్రయత్నం చేసిండ్రు. అంత జరిగిన ఘటన పైన మీరు ఎట్లా భావోద్వేగానికి గురవుతున్నారు? అసలు సార్ని చూడగానే వాళ్ళు లేచి చంప మీద కొడుతూనే ఉన్నారు. అసలు సార్ ఏం మాట్లాడనే లేదు. ఇంకా ఘోరంగా మాట్లాడారు. లంచకొడుకాన్ని కూడా తిట్టారు. అలాంటి మాటలు యూజ్ చేయకూడదు కదా ఒక విద్యా సంస్థలలో. మేము ఒకరికి చెప్పేవాళ్ళమే, విద్యా బోధన చెప్పేవాళ్ళమే కదా. అలాంటప్పుడు అలా చేయకూడదు కదా. అలా వాళ్ళు వచ్చి దౌర్జన్యానికి బాగా గురి చేశారు. ఆల్రెడీ మా ఫ్రంట్ ఆఫీస్ మేడము కళ్ళు తిరిగి పడిపోయింది. చాలా బాధాకరంగా ఉంది సార్. ఇలాంటిది ఇలా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఈ ఘటన పైన పోలీసులను మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇలాంటి సంఘాలు మళ్ళీ ఏ స్కూల్కి రాకూడదండి. ఇలా ఇక్కడితోని ఇది స్టాప్ కావాలని కోరుకుంటున్నాం. మరెవరికి జరగకూడదు ఇలాంటిది. మాకు రక్షణ ఎక్కడిది? అసలు ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది? అసలు మాకు న్యాయం కావాలి. ఇలాంటి సంఘాలు మళ్ళీ రాకూడదు. ఏ ప్రైవేట్ స్కూళ్ళలోకి వచ్చి ఇలాంటివి చేయకూడదు అని కోరుకుంటున్నాం సార్. జిల్లా వ్యాప్తంగా ఇటు విద్యార్థి సంఘాల నేతలు ఈ విధంగా ఇటు ప్రిన్సిపల్ పైన ఇటు ఉపాధ్యాయుల పైన దాడులు చేయడం అయితే సరైన పద్ధతి కాదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ సంబంధించి కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కొంత మొత్తంలో డబ్బులు ఇస్తే ఇది సరిపోదు, మాకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలంటూ ఇటు ప్రిన్సిపాల్ను అన్పార్లమెంట్ వర్డ్స్తో ఇటు మాట్లాడుతూ కూడా ప్రిన్సిపాల్ను కొట్టిన పరిస్థితి ఉంది. మా ముందటే ఇటు మా ఎదుటనే ప్రిన్సిపాల్ను విద్యార్థి సంఘాల నేతలు ప్రిన్సిపల్ పైన దాడి చేశారు. ఆ విధంగా దాడి చేసిన వారిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలంటూ కూడా ఇటు ఉపాధ్యాయులు కోరుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.